పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7న వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ దినాన్ని జిల్లాలో విస్తృతంగా జరపాలని సిపిఎం, సిపిఐఎంఎల్ మరియు సిపిఐఎంఎల్ లిబరేషన్ న్యూ డెమోక్రసీ, ప్రజాపోరు తదితర పార్టీలు పిలుపునిచ్చాయి. నేడు 2-7 బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల పత్రికా సమావేశం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతుందని, దాడిలో సుమారు 85,000 మందికి పైగా మరణించారని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికార లెక్కలు మాత్రం 45,000 మంది లెబనాన్ పౌరులు మరణించినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ భీకర కాల్పులో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువ మంది మరణించారు. పాఠశాలలో, వైద్యశాలల్లో జనాభా రద్దీగా ఉండే అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని, లెబనాన్లోని హమాస్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కీలక నాయకులకు మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అంతర్జాతీయ న్యాయస్థానం కాల్పులు విరమించమని, దాడులు ఆపాలని తీర్మానం చేసిన అమెరికా మద్దతుతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రక్కన పెట్టి దాడులు కొనసాగిస్తున్నారన్నారు. వాకీ జాకీలు, పేజర్ల వంటి అధునాతన యంత్రాల ద్వారా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోందన్న లెబనాన్ జాతిని అంతం చేయడమే లక్ష్యంగా యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న లెక్క చేయడం లేదని, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఈ చర్యలకు నిరసనగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో నిరసనలు తెలపాలని కోరుచున్నాం. సమావేశంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పాషం రామారావు, జంగాల అజయ్ కుమార్ మరియు సిపిఐఎంఎల్ నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వి నరసింహారావు, ప్రజాపూర్ నాయకులు కోటేశ్వరరావు, జిల్లా నాయకులు ఈమని అప్పారావు, సిపిఐ నాయకులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఈ జాతీయ హననం అనేది జరుగుతున్నది. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడడం కోసం ఈ రోజున పాలస్తీనాని అక్కడ ప్రపంచ పటం నుంచి తొలగించడానికి అమెరికా అండతో ఇది బరితెగించింది. పిల్లలు అనుకోకుండా, వృద్ధులు అనుకోకుండా, మొత్తం గర్భిణీ స్త్రీ అనుకోకుండా కూడా ఈ రోజున ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ రక్త దాహాన్ని వెంటనే ఆపాలని చెప్పి సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ యొక్క మారణ హోమాన్ని తక్షణమే ఆపే విధంగా భారతదేశంలో యొక్క లౌకికవాదులు, శాంతి కాముకులు, వామపక్ష పార్టీలు, ఈ ప్రజలందరూ కూడా ఈ రోజున భారతదేశ ప్రజలు కూడా పాలస్తీనాకి సంఘీభావంగా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ అమెరికా యొక్క సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు 7వ తారీఖున రేపు 7వ తారీఖున కార్యక్రమాలు నిర్వహించడానికి పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో భాగంగా ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ పాలస్తీనాపై యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎంఎల్ పార్టీ జిల్లా నాయకుల్ని ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేయడం మొదలుపెట్టి దాదాపు సంవత్సరం కాలం అవుతున్నది. ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా 85,000 మంది దాకా చనిపోయినా కానీ అక్కడ మాత్రం 40,000 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. 85,000 మంది కూడా పాఠశాలలు ఒక టార్గెట్గా పెట్టుకొని పాఠశాలలు, అదేవిధంగా బస్టాండ్లు, హాస్పిటల్ ఎక్కడైతే ఎక్కువ సంఖ్యగా ఉంటారో అక్కడ ఉన్నటువంటి చోట మొత్తాన్ని వాళ్ళని భీకరమైన దాడులు చేసి చంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ పటంలోనే లేనటువంటి ఇజ్రాయెల్ ఈ రోజున ప్రపంచంలోనే ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని దానితో ఇటువంటి యొక్క దుర్మార్గమైన చర్యలని చేపడుతుందని అర్థమవుతున్నది. దీనిని బలంగా అమెరికా ప్రోత్సహిస్తున్నది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక పక్కన వీటిని ఈ కాల్పులు నిర్వహించుకోవాలని ఒక పక్కన చెప్తున్నా కానీ వీటిని నిర్వహించుకోకపోగా అమెరికా ప్రభుత్వం, అదేవిధంగా మన మోడీ కూడా అమెరికా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి యొక్క దాడులు అనేటటువంటిది అమెరికాలో ఉన్నటువంటి అమెరికా అనేటటువంటిది ప్రపంచం మీద పెద్దలు జలాయించాలని, అదే రకం ఆయుధ వనరులు మొత్తాన్ని, అదేవిధంగా ఆయుధాలని మొత్తాన్ని సమకూర్చి ఈ రకమైనటువంటి ఒక వ్యాపారాన్ని కొనసాగించడానికి ఇటువంటి యొక్క మానవాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి దీనిని వ్యతిరేకిస్తూ 7వ తారీఖున జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. అదేవిధంగా పూర్తిగా సిపిఎంఎల్ పార్టీ, వామపక్ష పార్టీ మొత్తం కూడా ఈ యొక్క కాల్పులను ఖండిస్తూ ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక మెడికల్ జర్నల్ ఒక వ్యాఖ్య చేసింది. 85,000 మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో. వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, బస్టాండ్లు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి బాంబు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది.
ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఇది ఆపాలి, ఇది సరికాదు, ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతో ఈ దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తక్షణమే మేము కోరుతా ఉన్నాం, ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీని వెనక ప్రధానంగా అమెరికా ఉంది. ఇటీవల కాలంలో అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం హమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ చంపేస్తున్నారు. ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అసలు పాలస్తీనియన్ జాతీయ ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా, పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వామపక్షాలు పిలుపునిస్తాయి. ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని చెప్పేసి కోరుతాం.